పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర భక్తులరా, మాఘమాసంలో ఈరోజు 10వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుంచి 10వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. పూర్వం భృగు మహర్షి యొక్క వంశంలో రుక్షక అనే కన్య జన్మించింది. ఆమె దినదినాభివృద్ధి పొందుతూ ఉంది. కానీ దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లైన వెంటనే భర్త చనిపోయాడు. రుక్షక తన దురదృష్టానికి దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరానికి పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు తపస్సు ఆచరించడం వల్ల అనేక మాఘమాస స్నానాల ఫలితం దక్కింది ఆమెకి. ఆమె మనోవాంఛ ఈడేరే సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆ రోజు చాలా సంవత్సరాలు వైకుంఠమందు ఉండే. ఆ తర్వాత ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠంలోనే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి పోయింది. ఆమె మాఘమాస వ్రతం కలిగిన పవిత్రురాలు అవటం వల్ల బ్రహ్మదేవుడు ఆమెని సత్యలోకంలో, వైకుంఠం విష్ణులోకం అని ఎట్లా అంటామో బ్రహ్మలోకాన్ని సత్యలోకం అంటారనమాట. ఆ సత్యలోకంలో దేవకార్యాలు తీర్చడం కోసం అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరిచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ కాలంలో సుందోపసుందులనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు ప్రభావంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే వాడు ఇతరుల వల్ల మరణం కలగకుండేటట్లు వరమిమ్మని కోరుకున్నాడు. బ్రహ్మ అలానే వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుడి వరం పొందిన తర్వాత ఆ రాక్షసులు మహాగర్వంతో మహర్షుల తపస్సులకు భంగం కలిగించడం, యజ్ఞయాగాది క్రతువుల్లో మలమాంస రక్తాదులు పడవేసి భీభత్సం చేయడం, ప్రజలను అల్లల్లాడించడం, దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేయడం, ఇలా చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంద్రుడు, దేవలోక అధిపతి అయిన ఇంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని వేడుకొని మహానుభావ, ఈ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరగర్వంతో తపశ్శాలురందరినీ బాధిస్తున్నారయ్యా. దేవలోకానికి వచ్చి మమ్మందరినీ కూడా తరిమి చెరసాల్లో పెట్టి నానా భీపత్సం చేస్తున్నారు. వారి మరణానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించారు. బ్రహ్మ సుదీర్ఘంగా ఆలోచించి తిలోత్తమని పిలిచాడు. అమ్మాయి, ఈ సుందోపసుందులను వీళ్ళకి నా వరం ఉన్నది, మరణం ఇతర వల్ల లేదని, కాబట్టి ఎలానా నువ్వు వెళ్ళి నీ చాకచక్యంతో వాళ్ళకి మరణం కలిగేటట్టుగా ప్రయత్నించము అని చెప్పాడు. తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యంలో ప్రవేశించింది. ఆమె చేతిలో వీణ పెట్టుకుని తిరుగుతూ ఉన్నది. మధుర గానం చేస్తుంది. అది విన్న ఈ దానవ సోదరులు ఇద్దరు కూడా సుందోపసుందులు ఆమె వెంటబడ్డారు. నన్ను వరించు అంటే నన్ను వరించు అని ఆమె వెంటబడ్డాడు. అప్పుడు ఆమె అన్నది, మీరిద్దరూ నాకు సమానులే, మీ ఇద్దరి పట్ల సమానమైన ప్రేమతో ఉన్నాను, కానీ ఇద్దరిని వివాహం సాధ్యం కాదు కదా. మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను వివాహం ఆడతాను అన్నది. దానికి ఇద్దరికి పౌరుషం వచ్చింది. మీసాలు మెలివేస్తూ నేను బలవంతున్నంటే నేను బలవంతున్నని తొళ్ళు కొట్టుకుని గుద్దుకున్నారు. మల్ల యుద్ధం చేశారు. చివరికి ఏమైంది? మల్ల యుద్ధంలో గెలవలా ఎవరు. కత్తి యుద్ధం మొదలుపెట్టారు. ఆ ఒకటి కత్తి ఇంకోటి మెడకి తగిలి ఇద్దరూ ఒకేసారి మరణించారు. తిలోత్తమ ఆ విధంగా ఎంతో తెలివిగా వాళ్ళిద్దరినీ ఇతరుల వల్ల కాకుండా వాళ్ళ వల్లనే వాళ్ళకి మరణం వచ్చేటట్టుగా చేసిందనమాట. బ్రహ్మదేవి వరకు పోయి జరిగిందంతా చెప్పింది. బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ నీవు మంచి కార్యం చేశావు, నీ వల్ల సుందోపసుందులు మరణించారు,
నీకు ఈ బలం రావడానికి కారణం ఏమిటంటే నువ్వు చేసి ఉన్న మాఘమాస వ్రత ఫలమే అన్నాడు. నువ్వు అప్సరసలందరికీ కూడాను అధికురాలు అవుతావని వరం ఇచ్చాడు కూడా. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.